ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రార్థన చేసేవాళ్ళు ఒక వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అడుగుతూ ఉంటారు. ఆ వాగ్దానం ఏంటి అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు చెప్పారు. అడుగుడి మీకు ఇవ్వబడును అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు మాట్లాడారు. మరి అడిగితే ఇస్తాను అని చెప్పిన మాటను బట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాన్ని నమ్మి అడుగుతున్నారు. మరి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమంటారంటే, ఏది అడగాలో ఏది అడగకూడదు, ఎలాగ అడగాలో ఎందుకు అడగాలో అని స్పష్టంగానే దేవుడు వాక్యంలో రాసి ఉంచారు. అడిగే విధానంలో అడగాల్సినవి అడిగితే దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే దేవుడు. ఎందుకు అనంటే, దేవుడు మనం ఏది అడిగినా ఇవ్వడానికి సమర్థుడే. ఇవ్వగలిగినంత సామర్థ్యము, ప్రేమ మన ఎడల ఆయనకున్నాయి. అయితే మనం ఏమి అడగాలంటే, ఉదాహరణ చాలామంది చెప్తున్న ఉదాహరణ ఒకటి ఉంది. మీ బిడ్డ వచ్చి మరి చిన్న పిల్లోడు ఒక 2-3 సంవత్సరాలోడు బ్లేడ్ అడిగితే మీరు ఇస్తారా? ఇవ్వం, సహజంగానే ఇవ్వం. ఎందుకంటే అది చేయి తెగిపోతుంది కాబట్టి. అదే ఆ బాబు వచ్చి ఒక బొమ్మ అడిగితే వెంటనే లేకపోయినా కొని తెచ్చి ఇవ్వడానికి ఇష్టపడతాం మనం. అదే ఆ బ్లేడ్ కానీ కత్తి కానీ ఏదైతే విషం సీసా కానీ ఇలాంటివి ఏదైనా అడిగినా సరే ఇవ్వం. అంటే మనకి ప్రేమ లేక ఇవ్వవా? ఆ బిడ్డడు అడిగాడు కదా, అడిగితే ఇస్తాడు తండ్రి అని నా విశ్వాసంతోనే అడిగాడు కదా, అయితే ఎందుకు ఇవ్వము అంటే ఆ బిడ్డకి అది క్షేమం కాదు కాబట్టి. అయితే దేవుడు ఏమంటాడంటే, అడగండి ఇస్తాను, కానీ ఏది అడగాలో తెలుసుకోండి అని అన్నాడు. ఓసారి ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన మరి కొండ మీద నుండి, అనగా కొండ మీద ప్రసంగం 7వ అధ్యాయం చివరి మాటలతో పూర్తవుతుంది. 8వ అధ్యాయం ప్రారంభం అవ్వగానే కొండ మీద నుంచి ఆయన దిగుతూ ఉంటే ఒక కుష్ఠరోగి వచ్చి అడుగుతాడు, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడుగుతాడు. ఆయన అడిగింది ఏంటంటే, ఆయనకి ఏది అవసరమో అది అడుగుతున్నాడు. ఆయనకి ఏది అవసరమో అది అడుగుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే, నీ బిడ్డ రొట్టెని అడిగితే నువ్వు రాయినిస్తావా? చేపను అడిగితే నువ్వు పామునిస్తావా? చెడ్డవాడివై ఉండి నువ్వు నీ పిల్లలకి మంచి ఇవులు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు కదా, నేను కూడా అంతే. నువ్వు అడిగితే ఇవ్వడం నాకు ఇష్టమే, కానీ అది ఎలాగ ఉండాలి అంటే, అది నీకు ఇచ్చినందుకు నాకు సంతోషం ఉండాలి, పొందుకున్న నీకు మేలు జరగాలి. ఆ ఇచ్చిన ఆ యొక్క ఈవిని బట్టి నీవు మేలు పొందుకోవాలి, నీకు ఇచ్చినందుకు నేను సంతోషించాలి అని ప్రభు అంటున్నారు. ఈ భక్తుడు ఏమడుగుతున్నాడంటే, అయ్యా నేను కుష్ఠరోగిని, నా కుటుంబం నుండి నేను చాలా సంవత్సరాలు అయింది దూరం అయిపోయాను, నా భార్యకు దూరంగా ఉన్నాను, నా బిడ్డలకి దూరంగా ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటున్నాడు. ప్రియులారా, దేవుడికి ఇది ఇష్టం. ఎందుకనంటే కుటుంబం కలిసి ఉండాలి, కుటుంబము ఏకత్వం కలిగి ఉండాలి, కుటుంబంలో అందరూ ఉండాలి. చివరికి ఆయన రక్షణ పొందడానికి కూడా కుటుంబం మొత్తాన్ని కలిపి మాట్లాడతారు ఎప్పుడు కూడా. ఇగో నోవాహుతో అంటాడు, నీ కోసము నీ కుటుంబం కోసము ఓడను తయారు చేయి, నేను చెప్పిన కొలతల ప్రకారం. ఆ రక్షణ ఓడలో మీరందరూ ప్రవేశించండి. కుటుంబంలో ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆ కుటుంబంలో నుంచి దూరం అయిపోయాడు, ఆ కుటుంబానికి తలలాంటి భర్త. మరి ఆయన అంటాడు, అయ్యా నన్ను బాగు చేస్తే మళ్ళా నేను నా కుటుంబం దగ్గరికి వెళ్తాను. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవసరం ఖచ్చితమైంది అయితే వెంటనే పని జరుగుద్ది. దేవుని దగ్గర అడిగితే ఇస్తానన్న మాట ఖచ్చితంగా ఇస్తాడు.
నీ పిల్లలకి నువ్వు ఎలాగైతే వెంటనే ఇస్తావో అలాగే నేను నీ దేవుడు కూడా నీకు వెంటనే ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ కుష్ఠరోగి అడుగుతున్నాడు, నాకు స్వస్థత కావాలి. ఆయన అంటాడు, నాకు ఇష్టమే అని నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆయన దగ్గరగా తీసుకున్నాడంట. అంటే అక్కడ కుష్ఠరోగులు ముట్టుకోరు, ఆ దేశంలో కుష్ఠరోగులు అసలు దగ్గరికి రానియరు, ఊర్లోకి రానియరు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అలాంటి స్థలంలో ప్రధాన యాజకుడు, యాజకులందరిలో కల్లా ప్రధాన యాజకుడు అయిన నా ప్రభు, మీ ప్రభు, మన ప్రభు ఆ కుష్ఠరోగికి స్వస్థత ఇస్తున్నాడండి. ఈ రోజున నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రోగము కొన్నిసార్లు పాపం వల్ల కూడా వస్తుంది. రోగము కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి కూడా వస్తుంది. రోగము కొన్నిసార్లు దేవుని మహిమ మనలో నుండి లోకానికి ఒక సాక్ష్యంగా మనల్ని మార్చడానికి కూడా వస్తుంది. అందుకు ఉదాహరణ యోబు. ఆయనకి వచ్చిన రోగం పాపం వల్ల వచ్చింది కాదు, ఆయనలో నుండి దేవుని మహిమపరచబడాలని దేవుడు ఆయనకి మరి ఆ యొక్క వ్యాధిని పంపించాడు సాతాను ద్వారా. సాతానే శోధించాడు నిజం చెప్పాలంటే. ఇక రెండవది, పౌలుకి ముళ్ళుంది, ఆయనకి ఒక వ్యాధి ఉంది. ఆయనకి ఎందుకు ఉంది అని అంటే, ఆయన హెచ్చిపోకుండా, ఆయన గర్వించకుండా, ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమని రాసి ఉంటాడు అక్కడ. అనేకమైన ఆ ప్రత్యక్షలను బట్టి ఆయనలో గర్వం వస్తుంది, సహజంగానే వచ్చేస్తుందండి. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎందరినో చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అందరూ ఎందుకు అనంటే, నిలబడిన దగ్గర మరి గొడుగు పట్టేవాళ్ళు ఉంటారు, కూర్చుని దగ్గర కుర్చీ వేసేవాళ్ళు ఉంటారు, అడక్కు ముందే అన్ని రకాలు నోటి దగ్గర తెచ్చేవాళ్ళు ఉంటారు, మరి వంగి 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 దండాలు పెట్టేవాళ్ళు ఉంటారు, వందనాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూస్తూ 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 ఏమవుద్దంటే, నేను ఒక గొప్ప వ్యక్తిని అన్న భావన వచ్చేస్తుంది, తెలియకుండానే వచ్చేస్తుంది. అది తెలియదు, వచ్చిన సంగతి వచ్చినోడికి కూడా తెలియదు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడంటే, ఒకడు నిల్చుచున్నాడన్న తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నాడు, అయ్యా నన్ను బాగు చేయయ్యా అంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కా అంటున్నాడు. ఇంకొక ఆయన అడుగుతున్నాడు చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనములో, ఆయన పేరు బర్తీమై. ఆయన రోడ్డు పక్కన కూర్చొని ఉంటే ఆ దారిన ఒక సందడి వినబడుతుంది. ఎవరో ముందుగా ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఆయన వెనకమాల ఒక 12 మంది వెళ్తున్నారు. ఆ 12 మంది వెనకాల ఒక 70 మంది, ఆ 70 మంది వెనకాల ఒక 500 మంది శిష్యులు మరి వారి స్థితిని బట్టి, క్రమాన్ని బట్టి నడుస్తూ ఉన్నారు. ఆ నడుస్తూ ఉన్న క్రమాన్ని బట్టి జనం నడుస్తూ ఉన్నప్పుడు శబ్దం తేలిక మరి అనుకోకుండానే ఆ శబ్దం వినబడతా ఉంటుంది కూర్చున్న వారికి. ఏమవుతుంది అంటున్నాడు, ఎందుకంటే ఈయనకి కంటి చూపు లేదు, గుడ్డివాడు. ఈ గుడ్డివాడు ఏమవుతుంది, ఎవరు వెళ్తున్నారు అని అడిగితే, ఇదిగో నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పారు. అంతే యేసు ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటే వెంటనే ఇదే మార్గం, ఇదే అవకాశం, ఇది కానీ దాటిపోతే ఇక ఎప్పటికీ ఆయనని నేను కలుసుకోలేను అన్న ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో వెంటనే ఆయన చేసిన పనేంటో తెలుసా, దావీదు కుమారుడా యేసు అని పిలవడం మొదలుపెట్టాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళు అన్నారు, అయ్యా ఆయన దాటిపోయి కూడా చాలాసేపు అయింది, నువ్వు అరవద్దు, నోరు మూసుకొని ఉండు, నీ అరుపులు ఈ జనంలోని ఆయనకి వినబడం. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఊరుకోవాలి కదా, సహజంగా అయితే ఊరుకుంటారు కదా, కానీ ఆయన ఊరుకోకపోగా ఏం చేశాడంటే, ఇంకా స్వరాన్ని పెంచి ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. అన్ని 100 మంది అటు నడుస్తున్న వారి యొక్క స్వరాలకు మించి ఆయన అరుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించయ్యా అని అంటున్నాడు. నా ప్రభువు ప్రార్థన ఆలకించేవాడు. ఈ రోజున నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ అవసరం నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ
కానీ ఒకటి మాత్రం నేను ఈ వాక్యాన్ని బట్టి ధైర్యంగా నీకు చెప్పగలను, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, ఆలకించాడు. ఇదిగో ఆలకించడమే కాదు, యేసు నిలబడ్డాడంట. నిలబడి ఆయన ఇక్కడికి తీసుకురండి అన్నాడంట. తీసుకొచ్చినప్పుడు నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం అడుగుతున్నావు అని అంటే, అయ్యా నాకు చూపు లేదయ్యా. వెంటనే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అనగానే ఆయన చూపు పొందుకున్నాడు. ఇదిగో ఆ అవకాశాన్ని వినియోగం చేసుకున్నాడు. ఇగో ఆయన ప్రభు మన మధ్యలో ఉండగానే మనం ఆయన పట్టుకోవాలి. ఇగో మనకి దగ్గరగా సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవాలి. ఆయనకి ఇగో ఇది పగలున్నప్పుడే ఆయనని మరి వెతుక్కోవాలి. మనం అలా వెతుక్కున్నప్పుడు నువ్వు ఏదైతే లేమితో కొట్టబడుతున్నావో, ఏదైతే అవసరంతో కొట్టబడుతున్నావో, ఏదైతే ఇప్పుడు నీకు కావలసి ఉందో అత్యవసరమో అది నీకు అనుగ్రహించబడుతుంది. ఇగో ఎవరో అంటారు, ఇగో ఆయన నీ మాట ఆలకించడు, ఆయన వినడు, ఆయన దూరంగా ఉన్నాడు అని అంటాడు. కానీ ఎవరి యొక్క మాటను లక్ష్య పెట్టకు, నీ ప్రార్థన ఆపకు, అవిశ్వాసం నీలోని రానియకు, నిరాశ నీలోని రానియకు. ప్రార్థన ఇంకాస్త పెంచు, బలంగా ప్రార్థించు. అలాగా బలంగా నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు నిన్ను అర్పించాలనో నిన్ను మరి పరీక్షించాలనో చూడట్లేదు, కానీ నీ ఆసక్తిని చూస్తున్నాడు. నీలోని ఆ ప్రార్థన అందరూ వినేలా చేస్తున్నాడు. అందరూ వినినప్పుడు ఇలాంటి పని నేను చేసిన నా అవసరం కూడా తీర్చదని ఒక సాక్షిగా నిన్ను నిలబెడుతున్నాడు. ప్రియ సహోదరుడా, కంటిని నిర్మించినవాడు కానకుండునా, చెవిని నిర్మించినవాడు వినకుండునా. ఆయన ప్రార్థన వినేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. ఒక గుడ్డివాడు దిగ్గున లేచాడంట, తన వస్త్రాన్ని పారవేశాడంట, ప్రభువా అంటూ వెళ్ళిపోతున్నాడంట. ఆహా, అది ఒక్కసారి మీ కంటి ముందు కనబడితేనండి నీ ప్రార్థన ఎందుకు ఆలకించడన్న పట్టుదల నీలోని కూడా వచ్చేస్తుంది. ఎంత చక్కటి మాటలు ఇవి. ఆ కుష్ఠరోగి అడగగానే నాకు ఇష్టమే అని అంటున్నాడు. ఇక్కడ నువ్వు చూపు పొందుకో అయ్యా, చూపు పొందుకో అంటున్నాడు. మూడవది మరి ఏమడుగుతున్నాడంటే, ఇదిగో ఒక ఆయన ఆయుష్నిమ్మని అడుగుతున్నాడు. ఈయన ఎవరో వేరు కాదు, కానీ ఈయన హిజ్కియా. యెషయా గ్రంథంలోని మరి 38వ అధ్యాయంలో మరి ఈయన కనిపిస్తారు మనకి మొదటి మాటల్లోనే. ఆయన కూడా గోడ తట్టు తిరిగి అడుగుతున్నాడంట. మరణకరమైన వ్యాధితో ఇగో మరి యెషయా అనే ఒక ప్రవక్తని దేవుడు పంపించి ఆయనకి ఏమని సమాచారం ఇచ్చాడంటే, ఇదిగో నీవు మరణము కాబోతున్నావు కనుక ఏవైతే మరి రాత కోతలు ఉన్నాయో, ఏదైతే నీ తర్వాత నీ రాజ్యం అప్పగించుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు మరి నీ బాధ్యతలు నెరవేర్తించాలనుకుంటున్నావో వాటన్నిటినీ చేసుకో అని దేవుడు మరి దైవ సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మాట విన్న హిజ్కియాకి మరి గుండెల్లోని పెద్ద రాయి పడినంత బాధ కలిగింది. వెంటనే గోడ తట్టుకు తిరిగాడంట. ఆయన యెషయా మరి ఆ గదిలో నుండి బయటికి వచ్చి నడవడం ప్రారంభించాడు. ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈయన నడుస్తూ ఉన్నాడు. అది పెద్ద రాజమందిరం కాబట్టి మరి ఆ గది నుండి గుమ్మం దగ్గరికి వెళ్ళడానికి సమయం పడుతుంది. ఆ సమయం పడుతుంది కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఈయన నడుస్తున్నాడు. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నేను నాకు ఇచ్చిన ఈ రాజ్యాన్ని యథార్థ హృదయంతో నేను ఎలాగ నీ ముందు నడుచుకున్నానో, ప్రభా ఈ రాజ్యాన్ని ఎలాగ నడిపిస్తున్నానో చూస్తున్నావు కదా ప్రభువా, నన్ను తీసుకుంటావా, నన్ను కనికరించవా అంటూ ఆయుష్ నిమ్మని అడుగుతున్నాడు. ఆయనకున్న మరణకరమైన రోగము నుండి స్వస్థత అడుగుతున్నాడు. ఆ మరణకరమైన రోగము అన్న దానికి ఇప్పుడు సేవకులు ఏమంటారంటే క్యాన్సర్ అంటారు. దాని పేరు క్యాన్సర్. వచ్చిందంటే మరణకరమైన రోగం, దాన్ని ఏమంటారంటే కరోనా అంటారు. తీసుకెళ్ళడానికే వస్తాయి, అవి తగ్గడానికి రావు.
అలాంటి మరణకరమైన రోగం ఏదైనా సరే ఈ రోజున వాక్యాన్ని బట్టి ధైర్యంగా నీ ముందు నిన్ను చెప్పగలిగేది, చాటగలిగేది ఏంటంటే, నీ కళ్ళల్లో నీరుగానే ఆయన చూశాడంటే కరిగిపోయే దేవుడు ఆయన. నీవు కంటిలోని ఒక్క చుక్క నీరు కారుస్తూ ఆయన పాదాలు పట్టుకుంటే నీ వ్యాధిని స్వస్థపరచగలిగిన శక్తిమంతుడైన ఈ రోజున ఆయన కన్నీరు చూశాడు దేవుడు. కన్నీరు చూసి అడుగుతున్నాడు, ప్రభా నన్ను బాగు చేయనంటే ఆ చూసిన దేవుడు అంటాడు, నడివిషయాల్లోకి వచ్చాడంట యెషయా. అప్పటికి ఈ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ నడుస్తున్నాడు, అక్కడ ప్రభు వింటున్నాడు. అక్కడ వెంటనే యెషయాతో చెప్తున్నాడు, అయ్యా మళ్ళీ వెనక్కి వెళ్ళు, తిరిగి వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, చెప్పు ఆయనకి ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ని నేను పొడిగిస్తున్నానని చెప్పు. ఎంత గొప్ప దేవుడు అండి. స్వస్థతను అడిగితే స్వస్థతపరిచాడు, కన్నులు అడిగితే కంటి చూపునిచ్చాడు, ఆయుష్ని అడిగితే ఆయుష్ని ఇస్తున్నాడు. ఈ రోజున నీ కొదవ ఏదైనా సరే దేవుడు అంటున్నాడు, అడిగితే ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇదిగో ఇంకొక ఆవిడ ఏమడుగుతుంది అని అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి మాటలో ప్రభు ఉపమాన రీతిగా చెప్పిన ఈ యొక్క వృత్తాంతంలో ఒక ఆవిడ న్యాయం చేయమని అడుగుతుంది. ఒక న్యాయాధిపతిని న్యాయం చేయమని అడుగుతుంది. ఆ న్యాయాధిపతి అంట అటు దేవునికి భయపడ్డంట, ఇటు మనుషుల్ని లక్ష్య పెట్టడంట. అలాంటి న్యాయాధిపతిని నాకు న్యాయం చేయయ్యా అని అడుగుతుందంట. ఆయన ఎప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు, కానీ విడవకుండా ఆయన ఎప్పుడు రమ్మంటే ఆ టైంకల్లా వెళ్ళిపోయేదంట. ఆయన ఎక్కడికి రమ్మంటే ఆ టైంకల్లా అక్కడికి వెళ్ళిపోయేదంట. వెళ్ళి ఆయన ముందు నిలబడేదంట, 2 చేతులు జోడించి, అయ్యా నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి అని. చివరికి ఆయనకి ఏమొచ్చిందంటే, ఇప్పటి ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే ఇరిటేషన్ వచ్చేసిందంట. అంత చిరాకు వచ్చేసిందంట. వచ్చేసి వెంటనే ఆయన న్యాయం తీర్చాడంట. అయితే అక్కడ ప్రభు అంటారు, మరి ఆయనే అంత సత్వరమే న్యాయం తీరిస్తే మీరు విసుగక నిత్యము ప్రార్థన చేస్తే మీ తండ్రి ఖచ్చితంగా నీవు అడిగిన న్యాయం ఏదైతే ఉందో, ఈ రోజున ఎంతకాలం బట్టి నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతున్నావో నాకు తెలియదు, పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతున్నావో నాకు తెలియదు, ఎంతకాలం బట్టి ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుసు, న్యాయాధిపతులకే న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన మరి ఒకనొక దినమున న్యాయాధిపతిగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ న్యాయాధిపతి ఎదుట నీవు ఇప్పుడు ఉన్న ఈ స్థితిలోని ఏ విషయంలోనైతే న్యాయం జరగాలని అడుగుతున్నావో, ఏ విషయంలోనైతే న్యాయం కావాలని కోరుకుంటున్నావో, మీ భార్యాభర్తల విషయంలోన, మీ కుటుంబ విషయంలోన, నీ బంధువుల విషయంలోన, ఆస్తి విషయంలోన, మరి ఏ విషయంలోని నువ్వు అన్యాయం అయిపోయావో, ఏ విషయంలో అయితే నీకు అన్యాయం జరిగిందో, ఏ విషయంలో అయితే వారు బలవంతులందరూ నిన్ను అణిచేస్తున్నారో, ఇదిగో ఒక విధవరాలి స్థలం ఉంది, విధవరాలి స్థలం. ఆ స్థలాన్ని ఆ గ్రామం యొక్క మునసభో సర్పంచ్ ఏదో ఉంటాడు కదా అధికారి, గ్రామాధికారి, ఆయన తన బావమరిదికి ఆ స్థలం కావాల్సి వచ్చి దాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ విధవరాలు ఆయనకే ఫిర్యాదు చేయడానికి వెళ్తే బయటికి గెంటేశారంట. గెంటేయడంతో బయట పడిపోయింది. ఎవరిని అడిగినా ఆయన అధికారి, ఆయనతో మనం ఏం పోట్లాడగలము, లేకపోతే అది ఆయన ఇచ్చినంత డబ్బులు తీసేసుకో, లేకపోతే ఇంకెక్కడైనా స్థలం ఇస్తాడేమో తీసుకో అని ఇలాంటి సలహాలే ఇస్తున్నారంట అందరూ కూడా. ఆ సలహాలను బట్టి ఆమె రోషం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళిందట. మీ ఎవరితోనూ నేను చెప్పను, నాకు న్యాయం చేసేవాడు ఒకడున్నాడు, నాకు న్యాయాధిపతిగా నియమించబడిన నా ప్రభు నాకున్నాడు, నేను ఆయనకి వెళ్ళి చెప్పుకుంటానని ఒక విధవరాలు 3 రోజులు రాత్రి పగలు కన్నీళ్లతోని తన స్థలం కోసం ప్రభుని అడిగింది. అంతే 4వ రోజు తెల్లవారుజామున వాళ్ళ ఇంటి ముందు వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు. ఏం జరిగింది అద్భుతం ఈ మధ్యలో? ఎందుకు నిలబడాల్సి వచ్చింది? వాళ్ళు ఎవరు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చుంటారు?
ఎవరు వాళ్ళని ఈ గుమ్మం దగ్గరికి రప్పించుంటారు? ఆలోచించారా? ఊహించగలరా? ఎవరైతే అన్యాయంగా ఆక్రమించుకున్నాడో, ఎవరైతే ఆ అన్యాయంగా ఆక్రమించుకున్న వాడికి ధైర్యాన్ని ఇచ్చాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తెల్లటి వస్త్రాలు ధరిస్తాడంట. తెల్లటి వస్త్రాలు. మరి రాజకీయ నాయకుడు కదా, తెల్లటి వస్త్రాలు ధరిస్తాడు. ఆ తెల్లటి వస్త్రాలు ధరించే వ్యక్తికి, పురుషుడికి రక్తస్రావం ఇవ్వడం మొదలైంది. తన బట్టలు, తెల్లని బట్టలు రక్తపు మరకలతో నిండిపోతున్నాయి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు జరగట్లేదు, ఇదేంటో మాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎక్కడ ఎవరికి కూడా ఇలా జరగలేదు అని చాలా సంగతులు, మరి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఫలించలేదు ఈ 3 రోజుల్లో. అర్థమవుతుందా? నువ్వు నిజంగా కానీ నీ వ్యాజ్యం కోసం నీ ప్రభు పాదాల దగ్గర కానీ మోకరించినట్లయితే, అడుగు నీకు ఇస్తానన్న దేవుని దగ్గర నాకు న్యాయం కావాలని అడిగితే నీకు న్యాయం చేస్తాడు. 3వ రోజున వాళ్ళు అర్థం చేసుకున్నారు, అది అక్కడ ప్రార్థన వల్ల మనకి ఇక్కడ ఇలా జరుగుతుంది అని. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆయన భార్య చెప్పింది, ఇగో నువ్వు ఒక విధవరాలి జోలికి వెళ్తున్నావు, ఒక దేవుని యొక్క భక్తురాలి జోలికి వెళ్తున్నావు, వెళ్ళు ఆమె క్షమాపణ అడుగు అని అన్నప్పుడు మరి ఆయన మనుషుల్ని పంపించి మా కోసం ప్రార్థన చెయ్యమ్మా, ఆ స్థలం మాకొద్దు, కావాలంటే అక్కడికి ఏదైనా కట్టి ఇవ్వాలంటే ఇస్తాం అని కూడా వాగ్దానంతో మనుషుల్ని పంపించాడు. ఈ రోజున నీ ప్రభు, నా ప్రభు చెప్పేది ఏంటంటే, అడిగితే ఇస్తానంటాడు. అది ఏదైనా సరే, కానీ అది నీకు అవసరమై ఉండాలి, ఆయనకి ఇష్టమై ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము యాకోబు గ్రంథంలోని 4వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఏమంటుందంటే, మనం దురుద్దేశంతో ఏది అడిగినా దేవుడు ఇవ్వడంట. రెండోది, సుఖభోగాల నిమిత్తము అడిగినా ఇవ్వడంట దేవుడు. సుఖభోగాల నిమిత్తము దురుద్దేశంతో నాయన ఆడిని చంపే, నాయన ఈయన్ని చంపే, దురుద్దేశాలతో అడగకూడదు. నాయన ఆడికి నష్టం కలగాలి, నాయన ఈడికి కష్టం కలగాలి, నాయన అని నీకు ఎవడైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల నిమిత్తము, లేకపోతే నీకు ఎవడైతే పడడో వాడి నిమిత్తము, ఇలాగా దురుద్దేశంతో ఏది అడిగినా దేవుడు చేయడు. కానీ ఆయన ఉద్దేశ ప్రకారంగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, అది ఆయన వల్ల మనకు కలుగును. ఆయన చిత్తానుసారంగా నువ్వేది అడిగినా దేవుడు ఇస్తాడు. ఇది ఇస్తాను, అది ఇవ్వను అని దేవుడు చెప్పట్లేదు. కానీ ఒక ఆవిడ అడిగింది, నీకేం కావాలంటే నాకు యోహాన్ తల కావాలని అడిగింది. అలాంటి దిక్కుమాలిన కోరికలు మనం కోరకూడదు, అలాంటి చెడ్డ కోరికలు మనం కోరకూడదు. ఇగో హేరోదియా అనే ఆవిడ యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను తలని అడిగిందంట. నీకేం కావాలని రాజు అడిగితే, మరి ఆ రాజు ఇచ్చాడు, కానీ మన రాజు అలాగ ఇచ్చేవాడు కాదు. దురుద్దేశంతో అడిగితే ఇచ్చేవాడు కాదు, పగ తీర్చుకోవడానికి అడిగితే ఇచ్చేవాడు కాదు. దేవుడు న్యాయంగా ఉండాలి. ఆయన న్యాయాధిపతి, న్యాయాధికారి. అందుకనే దేవుడు అడుగుతాడు. దేవుడు అంటున్నాడు, అడగండి ఇస్తాను. చివరిగా ఈ మాటకి మిమ్మల్ని చూపించి ముగిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనము చదువుతున్నాను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన స్వకీయ కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహించడు? చూసారా ఎంత చక్కటి మాట. తన కొడుకునే ఇచ్చేశాడంట, తన కొడుకు ప్రాణాన్నే ఇచ్చేశాడంట. ఆయనకి వేరే కుమారులు లేరు, ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆయన పేరు యేసు. ఆయననే ఇచ్చేసినోడు, ఆయనతో పాటు ఆయనకంటే మించిందే ఉంది నువ్వు అడిగే దాంట్లోని ఏమీ లేదు కదా. ఏమైనా ఉంటే భౌతికమైనవి అడుగుతావు, వాటికి ఆయన్నే ఇచ్చినోడు ఇవన్నీ ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. అందుకనే దేవుడు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎలాగ ఇవ్వబడును అంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు. ఈ రోజున ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మరి ప్రభు సన్నిధిలో
నీవు అడిగి పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క నా తండ్రి, మరి నాయన ఈ యొక్క సమయంలో ప్రభువా, మా ప్రియులు నాయన ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, వారు ఏది అడుగుతున్నారో, వారికి ఏది అవసరం ఉందో, ఏది కొదువుగా ఉందో ప్రభు నాకైతే తెలియదు. ఎదుగో హన్న పిల్లల్ని అడిగింది. ఇగో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంది. మరి నైనా అడిగిన వారికి ఇస్తానని చెప్పిన దేవుడు కనుక, వారు ఎవరైనప్పటికీ కూడా విశ్వాసంతో అడగాలని చెప్పావు కనుక, మరి నైనా అడిగినది ఆయన క్రమంగా ఉండాలని చెప్పావు, ఆయన చిత్తానుసారంగా ఉండాలని చెప్పావు కనుక, అలాగ అడిగిన ప్రతి ఒక్కరు కూడా కొందరు గాకనైనా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ ప్రార్థన మరి నాయన వారి నిమిత్తం చేస్తుండగా దయచేసి వారిని కనికరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క కృపావార్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.